వారి నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చెన్నారావు గారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీరు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం దేవుడి కుటుంబంలో చేసినటువంటి అనేక మేలులు. దావీదు గారు అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. దేవుని పిల్లలు బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు చేస్తున్నటువంటి మేలులు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుడు చేసిన కార్యాలని మనం మర్చిపోతే దేవుణ్ణే మర్చిపోయినట్టు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఆయన మేలులు జ్ఞాపకం చేసుకునేవారుగా దేవుని పిల్లలు ఉంటే దేవుడు వారిని బట్టి సంతోషించి కృతజ్ఞత కలిగిన వారిని ఇంకా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుని మీ అందరికీ ఇలా భోజనాలు ఏర్పాటు చేశారు అని అంటే దేవుడు చేసిన మేలుకి వారు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది దేవునికి మహిమ, ఈ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించుకుని ఓ చక్కని సందేశాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. 115వ కీర్తన 14వ వాక్యం చదవండి. 115వ కీర్తన 14వ వాక్యం. యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఆశీర్వాద పోచనాన్ని మనం చదువుకున్నాం. దేవుడట మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు అని అంటున్నాడు. ఎవరిని వృద్ధి పొందిస్తాడు, ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడు అని అంటే పైనే ఇంకొక వాక్యం కూడా ఉంది, అది కూడా చదవండి. 13వ వాక్యం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడట? పిల్లలు కానీ పెద్దలు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడట. అంటే దేవునికి ఎవరంటే ఇష్టం, దేవుని దృష్టిలో ఎవరుంటారు, ఎవరిని బట్టి ఆయన సంతోషిస్తాడు అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కోసం కనిపెట్టుకుని ఉంటారు కదా, అటువంటి వారంటే దేవునికి చాలా ఇష్టం అట. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో అటువంటి వారంటే దేవునికి చాలా ఇష్టం అట. ఎందుకంటే భయభక్తులు కలిగిన వాళ్ళు చెడుతనమంతటిని అసహించుకుంటారు. దేవునికి విరోధమైనటువంటి చెడుతనం అంతటిని అసహించుకుంటారు. దేవునికి ఇష్టం లేని కార్యాలు వాళ్ళు చేయడానికి సాహసించరు. ఎందుకంటే వాళ్ళకి భయం కలుగుతుంది. ప్రతి విషయంలో దేవుని గురించి ఆలోచిస్తూ మేము చేస్తున్న ఈ పని దేవునికి ఇష్టమా కాదని ఆచితూచి అడిగేస్తారు. ఏ పని చేయాలన్నా వాళ్ళు దేవునిని తమ మనసులో పెట్టుకుని భయభక్తులతో వారు ఆ పని చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఆయన యందు భయభక్తులు కలిగిన వారంటే దేవునికి చాలా చాలా ఇష్టం. అటువంటి వారి మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడు. వారి యొక్క ప్రాణాలను కాపాడుతాడు. వారిని కరువులో సజీవులుగా కాపాడుతాడు. వాళ్ళ చేతుల కష్టాన్ని బహుగా ఆయన ఫలింపు చేస్తాడు.
చదవండి ఆ మాట. 34వ కీర్తన 18వ వాక్యం చదవండి. 34వ కీర్తన 18వ వాక్యం. విరిగి నలిగిన హృదయము గల వారికి 34:18 విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల 33:18 చదవండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి నిలిపి ఏం చేస్తాడట? కరువులో వారిని సజీవులుగా కాపాడుతాడట. అంటే కరువు వచ్చినా అటువంటి వారికి ఏ కొదువ ఉండదు. కరువులో కూడా వారిని ఏం చేస్తాడు? దేవుడు అన్న వస్త్రాలనిచ్చి వారిని ఆశీర్వదిస్తాడు, పోషిస్తాడు. అలాగే మరణము నుంచి వారి ప్రాణాలని కాపాడుతాడట. చూసారా ప్రియమైన దేవుని పిల్లలు, దేవునికి ఆయన యందు భయభక్తులు కలిగిన వారంటే ఎంత ఇష్టమో. అందుకే ఆయన యందు భయభక్తులు కలిగిన ఆయన పిల్లల్ని ఏం చేస్తాడట? ఆయన వారిని ఆశీర్వదిస్తాడట, వారి పిల్లల్ని ఆశీర్వదిస్తాడట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా ఆయన యందు భయభక్తులు గల వారి గురించి ఆయన చెప్పిన ఇంకొక మాట చదవండి. 128వ కీర్తన మొదటి వాక్యం చదవండి. 128వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. అంటే ఆశీర్వదించబడిన వారు అని అర్థం. చూసారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారంతా ధన్యులట. మరి భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరి త్రోవలో నడుస్తారు? ఎవరి మార్గంలో నడుస్తారు? దేవుని నీతి మార్గంలో నడుచుకుంటారు. అందుకే ఆయన అంటే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళ చేతుల కష్టాన్ని వారే అనుభవిస్తారట. ఏ లోటు మరి వారి చేతుల కష్టాన్ని వారు అనుభవిస్తున్నట్టు వాళ్ళకి ఏ లోటు లేనట్టే కదండి, అవునా కదా? వాళ్ళ నీ చేతుల కష్టాన్ని నువ్వు అనుభవించేదో. నీ లోగిటి నీ భార్య, అతని భార్య ఎలా ఉంటుందట? నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గల వారి కుటుంబాలంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. అటువంటి కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళ అతని చేతుల కష్టాన్ని దీవిస్తాడట, అతని భార్య పిల్లల్ని దీవిస్తాడట. ఇందాక మనం ఏం చదువుకున్నాం? యెహోవా మిమ్ములను మీ పిల్లలని వృద్ధి పొందించును. ఇప్పుడు ఆయన ఎవరిని వృద్ధి పొందిస్తాడు అనంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులను, వారి యొక్క పిల్లలను. అంటే దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించాలంటే మీరేం కలిగి ఉండాలంటే భయభక్తులు. ఏంటి? భయభక్తులు. ఈ భయభక్తులు కలిగి ఉంటే చాలట. ఆ భయభక్తులు కలిగిన వారు దేవుడు ఎలా దీవిస్తాడట? వాళ్ళ చేతుల కష్టాన్ని అనుభవించేటట్లుగా ఆశీర్వదిస్తాడట, వాళ్ళకి మేలు కలిగేటట్లు చేస్తాడట, తన భార్యని ఫలించే ద్రాక్షవల్లిగా చేస్తాడట, తన పిల్లల్ని ఒలీవ మొక్కల వల్ల తన భోజనం బల్ల చుట్టూ ఉంచుతాడట. అంతేకాదు కరువులో వారిని సజీవులుగా కాపాడుతాడట, మరణము నుంచి వారి ప్రాణాన్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని మేలులో చూడండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబాలని ఎలా ఆశీర్వదిస్తాడో చక్కగా చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. దీనికి కొన్ని ఉదాహరణలు నేను బైబిల్లో చెప్తాను. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలను ఆయన ఎలా ఆశీర్వదించాడో కొన్ని విషయాలు నేను చెప్తాను.
ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. ఆదికాండం 24వ అధ్యాయము మొదటి వాక్యం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడట. ఎలా ఆశీర్వదించాడు, ఎందుకు ఆశీర్వదించాడంటే అబ్రహాం గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎటువంటి వాడైనా భయభక్తులు కలిగిన వాడు. దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. మారు మాట మాట్లాడేవాడు కాదు, సాకులు చెప్పేవాడు కాదు. దేవుడు ఏం చెప్తే అదే చేసేవాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. దేవుడు అంటే గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అయిన. అందుకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేశాడు కదా. అబ్రహాం గారిని నా స్నేహితుడైన అబ్రహాం అన్నాడు కదండి. అంటే ఎంత నమ్మకంగా ఉంటే నా స్నేహితుడు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా అబ్రహాము గారిని దేవుడు తన తండ్రి ఇంటి నుంచి పిలిచి తర్వాత ఏం చేశాడు? ఆయన్ని క్రమక్రమంగా ఆయన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడట. ఎందుకలా ఆశీర్వదిస్తూ వచ్చాడంటే తన బ్రతుకు దినాలన్నీ కూడా అబ్రహాం గారు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. అందుకే ఆయన్ని ఎన్ని విధాలుగా ఎన్ని విషయాల్లో దీవించాడంటే అన్ని విషయాల్లో ఆయన్ని ఆశీర్వదించాడట. అప్పట్లో ఏవైతే విలువైన సంపదలు ఉన్నాయో ఆ సంపదలన్నిటిని కూడా అబ్రహాం గారికి దేవుడు అనుగ్రహించాడట. ఆ విషయం ఎవరు చెప్పారు అనంటే తన ఇంట్లో పనిచేస్తున్న పెద్ద పాలేరైనటువంటి ఎలియాజర్ ఆ మాట చెప్పాడు. అదే 24వ అధ్యాయము 34వ వాక్యం చదవండి. ఆయన ఏమన్నాడు? తన ఇంట్లో పనిచేస్తున్న పెద్ద పాలేరైన ఎలియాజరు తన యజమానుడైనటువంటి అబ్రహాం గారి గురించి దేవుడు అబ్రహాం గారిని ఎలా ఆశీర్వదించాడో దాని గురించి ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు. చదవండి అక్కడ. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాడు. ఎలా బహుగా ఆశీర్వదించాడట. అంటే ఇది ఉంది ఇది లేదనుకోవడానికి ఇక లేదు. నా యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడయ్యాడు. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి బంగారములు, దాసదాసీ జనములు, ఒంటెలు, గాడిదలు దయచేసెను. ఇవి ఆయనకున్న ఆస్తి. ఆ రోజుల్లో విలువైన సంపదలు ఏమన్నా ఉన్నాయంటే అవే ఆ రోజుల్లో. కాబట్టి ఆ రోజుల్లో విలువైన సంపదలు ఏవైతే ఉన్నాయో ఆ సంపదలన్నిట్లు కూడా దేవుడు అబ్రహాం గారికి అనుగ్రహించాడు. అన్ని విషయాల్లో ఆయన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు, వృద్ధి పొందించాడు. ఎంత వృద్ధి పొందించాడంటే ఆయన ఉంటున్న పట్టణములో ఒకవేళ కరువు వస్తే ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు సైతం ఆయన దగ్గరకు వచ్చి ఒక నిబంధన చేసుకునేంతగా, ఒకవేళ మా పట్టణంలో కరువు వస్తే అబ్రహాం నువ్వు మమ్మల్ని ఆదుకోవాలి, నువ్వు మాకు సహాయం చేయాలి అన్నంతగా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఆశీర్వదించాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుద్దా, దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. అలా దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఎలా ఆశీర్వదించాడు? అన్ని విషయాల్లో బహుగా. ఎట్లా? అన్ని విషయాల్లో బహుగా ఆయన్ని ఆశీర్వదించాడు. అలాగే ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు గారి గురించి ఏం రాయబడిందో చదువుదాం. అదే ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యం చదవండి.
ఆదికాండం 12వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు అనంటే ఇస్సాకు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాం యొక్క కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు. ఇంతకుముందు ఇస్సాకుకు ముందు దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? అబ్రహాం గారు. అంటే ఇస్సాకు తండ్రి అబ్రహాము గారిని దేవుడు ముందుగా ఆశీర్వదించాడు. ఆ తర్వాత అతని సంతానమైనటువంటి ఇస్సాకు గారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు, మాటిస్తున్నాడు. ఇగో నువ్వు ఉంటున్నటువంటి ఈ దేశంలో ఎలా ఉండాలి? పరవాసిగా నీవు ఉండాలి. అలా ఉండి నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అన్నట్లుగానే ఇస్సాకు గారు ఎలా బ్రతికాడు? ఆ దేశంలో ఎలా బ్రతికాడు? పరవాసిగా బ్రతికాడు. అయితే అదే ఆ సంవత్సరంలో ఆ యొక్క ఫిలిష్తీ దేశంలో ఆయన ఏం చేశాడంటే విత్తనాలు చల్లాడు. వ్యవసాయం చేయడానికి విత్తనాలు చల్లితే దేవుడు ఆయన ఎంతగా ఆశీర్వదించాడో ఆ మాట కూడా చదవండి. అదే 26వ అధ్యాయము 12వ వాక్యం దగ్గర నుంచి చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇస్సాకు గారు ఆ దేశమందు ఉన్నవాడై ఏం చేశాడట? ఆ సంవత్సరమున 100 ఫలము పొందాడట. అంటే విత్తనాలు చల్లి ఏం చేశాడు? 100 ఫలం. యెహోవా అతనిని ఆశీర్వదించాడు గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. ఏమయ్యాడు? దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఇస్సాకు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది సార్? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది అన్నాడు. దేవుని ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం. ఇంకొక చోట ఏం రాయబడింది తెలుసా? నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేసేదను, వారి నిధులను నింపుతాను అన్నాడు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని ప్రేమించేవారా కారా? చెప్పండి. ఆయన ప్రేమించేవారు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నటువంటి ఆయన పిల్లల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమించి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి అబ్రహాం గారిని అన్ని విషయాల్లో బహుగా దీవించాడు. ఆయనకి ఏ లోటు లేదు. అవునా కదా? దేవుని నమ్ముకున్నందుకు ఆయనకి ఏమైనా అన్యాయం జరిగిందా? కీడేమైనా జరిగిందా? ఆయన నమ్మినందుకు ఏమైనా జరిగిందా? లేదు. ఆయన నమ్మినందుకు మేలే జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి మేలే జరిగింది. ఎక్కడ దేవుని వలన ఆయనకు అన్యాయం జరగలేదు. అలాగే దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించినట్లుగానే తన కుమారుడైనటువంటి ఇస్సాకు గారిని కూడా మర్చిపోయాడా? చెప్పండి. అప్పుడు అబ్రహాం గారు చనిపోయారా? ఆయన చనిపోయినప్పుడు కూడా ఆ దేవుడు ఇస్సాకు గారిని మర్చిపోలేదు. దేవుడు తన జ్ఞాపకాలలో అబ్రహాం గారు కుమారుడైన ఇస్సాకుని జ్ఞాపకాల్లో గుర్తుంచుకున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గలవారంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. అంటే ఆయన ఎవరికైతే వాగ్దానం చేశాడో ఆయన లేకపోయినప్పటికీ ఆయన పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆశీర్వదించినట్లుగానే ఈయన కూడా కుమారుని కూడా ఆశీర్వదించాడు కదండి. ఆ దేశమందున్నవాడే విత్తనాలు చల్లి 100 ఫలం పొందాడట. 100 ఫలం. దేవుడు అతను తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదిస్తే ఏం జరిగింది? ఆ పట్టణంలో ఉన్నటువంటి ఫిలిష్తీ వారు అసూయపడిపోయారట. ఏంటి? అసూయపడిపోయారట. అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ఫిలిష్తీ వారు అసూయపడేంతగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అప్పుడప్పుడు మాకు కొంతమంది చెప్తా ఉంటారు, అన్నయ్య మేము బాగుపడుతుంటే పలానా వాళ్ళు చూసి ఓర్చుకోలేకపోతున్నారని. మంచిదే.
అంటే మీరు వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారంటే మీరు ఎదుగుతున్నారనే అర్థం. చెప్పండి, ఎదుగుతున్నారనే కదా. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడనేగా. ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వండి, ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వండి. మీకేం కాదు, మీకేం కాదు. వాళ్ళ ఏడుపులు మీకేమీ కాదు. దేవుని కృప మీకున్నప్పుడు వాళ్ళ ఏడుపులు మీకేమీ కావు. అప్పుడప్పుడు నేను ఆటోల మీద చిన్న చిన్న మినీ వ్యాన్స్ మీద చూస్తూ ఉంటా, నన్ను చూసి ఏడవకురా అని. ఏడిస్తే ఏమైంది అంటే వాళ్ళకి భయం. అంటే నన్ను చూసి ఏడిస్తే నాకేదైనా అవుతుందేమో అని భయం. అందుకే వాళ్ళు అది రాసుకుంటారు, నన్ను చూసి ఏడవకని రాసుకుంటారు. మనం అలా రాసుకోవాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన కృప మనకి తోడుగా ఉంది. మనం దేనికి ఎవరికి భయపడాల్సిన అక్కర లేదు. దేవుడే చెప్పాడు కదా, యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. ఏం చేస్తాడట? వృద్ధి పొందిస్తాడట. ఆయన ఎందు భయభక్తులు కలవారి మీద ఆయన దృష్టి నిలిపి ఏం చేస్తాడు? కరువులో సజీవులుగా కాపాడుతాడు, వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుతాడు. ఇంకా అన్ని విషయాల్లో ఆయన శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మరి ఎవరైనా మనం చూసి ఏడిస్తే మనకేం కలుగుతుంది కదా. మనం దేనికి భయపడాల్సిన అక్కర లేదు. వాళ్ళు శపించారని వీళ్ళు శపించారని, వాళ్ళు ఏడ్చారని వీళ్ళు ఏడ్చారని మనం భయపడాల్సిన అక్కర లేదు. ఎందుకంటే దేవుని కృప కాపుదల మనకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఫిలిష్తీ వాళ్ళు ఇస్సాకు గారు అభివృద్ధి అవటం చూసి ఏడ్చారు, కుళ్ళుకున్నారు, అసూయపడిపోయారు కదండి. అతని గురించి ఎన్నో చెప్పుకుని చివరికి ఏం చేశారు? అతని తండ్రి అయిన అబ్రహాము గారి దినాల్లో ఆయన త్రవించిన బావులు ఏవైతే ఉన్నాయో అవి మన్ను పోసి పూర్తి చేశారట. ఏం చేశారు? మన్ను పోసి పూర్తి చేశారట. ఎందుకు? ఈ బావుల వలనే కదా ఇస్సాకు పంట సమృద్ధిగా పండింది. ఈసారి ఈ బావులు పూర్తి చేస్తే వీడు ఎలా పంట పండిస్తాడు అని వాళ్ళు ఏం చేశారంటే అసూయతో బావులు పూర్తి చేశారు. చేస్తే ఆయన ఏం చేశాడంటే వేరే చోట బావులు తవ్వించాడు. ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్లు పడిపోతున్నాయి ఆయనకి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్లు పడిపోతున్నాయి, అక్కడ జలగల ఓట్లు బయటకు వచ్చేస్తున్నాయి. అలా ఆయన 2-3 బావులు తవ్విస్తారు. ఏం చేశారంటే ఆ తవ్విన బావుల్ని ఈ బావుల మావని ఆక్రమించేసుకున్నారు, దౌర్జన్యం చేసి. ఎందుకంటే వాళ్ళ పట్టణం కదండి అది, ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు కదా. అయినా వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఆయన వేరొక లోయలోకి వెళ్ళి అక్కడ కూడా ఒక బావి తవ్విస్తే అక్కడ కూడా జలలు గల ఓట్లు ఆయనకి పడ్డాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరితో ఆయన గొడవ పెట్టుకున్నాడా చెప్పండి? వాళ్ళని ఆయన చూసి ఏడ్చే వాళ్ళ గురించి కానీ, ఆయన చూసి అసూయపడిన వాళ్ళ గురించి కానీ, ఆయన అభివృద్ధిని వారవలేక బావిలు పూడ్చినటువంటి వాళ్ళ మీద కానీ ఆయన గొడవ పెట్టుకున్నాడా? ఎక్కడా గొడవ పెట్టుకోలేదు. దేవుని మీద భారం వేసి ఆయన చేసే పనులు ఆయన చేస్తూ వచ్చాడు. దేవుడు తోడుగా ఉండి ఏం చేశాడు? ఎక్కడ బావితో అక్కడ నేలు జలల గల ఓటల్నిచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, నిజంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడు? ఎదుటి వాళ్ళు అసూయపడేంతగా, అంత గొప్పగా ఆశీర్వది. అంటే వాళ్ళు అసూయపడ్డారంటే ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు మీరు చూడండి కదండి. అందుకే మీరు అభివృద్ధి అయ్యేటప్పుడు ఎవరైనా మేము చూసి ఓర్చుకోలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళ గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద భారం వేసి మీ పనులు మీరు చేసుకోవటమే. దేవుడు మీకు తోడుగా ఉండి మీ పక్షాన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలా అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత అబ్రహాము కుమారుడు ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఎవరు? యాకోబు. యాకోబును కూడా దేవుడు ఎలా ఆశీర్వదించాడు అనంటే ఆయన ఏమని ప్రార్థన చేశాడో ఒకసారి చదవండి. 32వ అదే ఆదికాండము 32వ అధ్యాయము 9-10 వాక్యాలు చదవండి. ఏమంటున్నాడు? ఏమని ప్రార్థన చేశాడు దేవునికి యాకోబు గారు? అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఈ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము.
నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు నీవు నీ సేవకుడినైన నాకు చేసిన సమస్తమైన ఉపకారములంటే మేలులకు, సమస్త సత్యమునకు అపాత్రుడను. అసలు నాకు ఏ యోగ్యత లేదు. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించి ఏం చేసావు? నన్ను ఆశీర్వదించావు. అసలు నువ్వు చేసిన మేలులకి అసలు నాకు ఏ యోగ్యత, ఆ మేలులు పొందుకునే అర్హత, యోగ్యత నాకు ఎటు లేదు. ఎటు చూసుకున్న ఆ యోగ్యత నాకు లేదు అని అంటున్నాడు. ఎలాగంటే నా చేతి కర్ర పట్టుకుని ఈ యోర్దాను నది దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు నేను రెండు గుంపులైతిని అని అంటున్నాడు. ఇది యాకోబు గారు తన మామ లాబాన్ దగ్గర నుంచి దేవుడు తనకి ఏ దేశమైతే తన తండ్రికి ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ కనాను దేశానికి వెళ్ళే మార్గంలో ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని చేస్తున్నాడు? అయ్యా, నా తండ్రి ఇంటి దగ్గర నుంచి నేను ఈ బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక చేతి కర్ర ఒక్కటే పట్టుకొని నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాను. ఇప్పుడు నేను రెండు సమూహాలుగా ఉన్నాను. నీవు నన్ను రెండు సమూహాలుగా, రెండు గుంపులుగా చేశావు. యాకోబు గారికి ఇద్దరు భార్యలు కదండి, లేయా, రాహేలు. లేయాది ఒక గుంపు, రాహేలు ఒక గుంపు. రెండు గుంపులా? అవునా కదా? లేయా దాసీలు, అలాగే రాహేలు యొక్క దాసీలు అంటే పనివాళ్ళు. అలాగే ఆయనకి విస్తారమైనటువంటి పశువులు మందలు, గొర్రెలు, మేకల, పశువులు విస్తారంగా ఉన్నాయి. పిల్లలు, లేయాకి పిల్లలు, రాహేలుకి అందరూ గుంపులుగా ఉన్నారు. రెండు సమూహాలు. ఆయన అంటున్నాడు, అసలు నీవు నాకు చేసిన సమస్తమైన ఉపకారాలంటే మేలులకు నేను పాత్రుడనే కాను. అపాత్రుడనైన నన్ను ప్రేమించి నాకు తోడుగా ఉండి నాకు వాగ్దానం చేసినట్లుగానే నన్ను ఆశీర్వదించావు. నేను రెండు గుంపులయ్యాను. ఇప్పుడు అది నీ దయ వలనే, నీ కృప వలనే, నీ ఆశీర్వాదం వలనే అని అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అంటే వీళ్ళ ముగ్గురికి ఎవరు తోడుగా ఉన్నారు? అబ్రహాం గారికి, అబ్రహాం గారి కొడుకు ఇస్సాక్ గారికి, ఇస్సాక్ గారి కొడుకు యాకోబు గారికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. వీళ్ళకి ఎవరి కాపుదల ఉంది? దేవుని కాపుదల. వీళ్ళకి ఎవరి ఆశీర్వాదం ఉంది? దేవుని ఆశీర్వాదం. అలా అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. ఇస్సాకు కుమారుడు యాకోబుని ఆశీర్వదించాడు. మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? యెహోవా మిమ్ములను, మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహాం పిల్లల్ని ఆశీర్వదించాడా లేదా? అంటే దేవుడు ఎవరి పిల్లల్ని ఆశీర్వదిస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు. అంటే పెద్దల్ని ఆశీర్వదిస్తాడు, వారి పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాడంటే అబ్రహాం గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇస్సాకు గారిని దేవుడు ఆశీర్వదించాడంటే ఇస్సాకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యాకోబు గారిని దేవుడు ఆశీర్వదించాడంటే యాకోబు గారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలా అబ్రహాము ఇస్సాకుని దేవుని యందు భయభక్తులతో పెంచితే ఇస్సాకు యాకోబుని దేవుని యందు భయభక్తులతో పెంచాడు. అలా భయభక్తులు కలిగినటువంటి తండ్రులను ఆశీర్వదించాడు, వారి పిల్లలని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పై వాక్యం ఏం చదువుకున్నా? పిల్లలనేమి పెద్దలనేమి నా యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు కదండి. అలాగే అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు కూడా ఇప్పటి వరకు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ అబ్రహాం పట్ల, ఇస్సాకు పట్ల, యాకోబు పట్ల ఎలా ఉన్నాయో, దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడో ఇవన్నీ మీరు విన్నారు కదా.
వారిని ఆశీర్వదించినట్లుగానే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించాలని మీకు కూడా ఆశ ఉంటే మీరు కూడా ఎలా ఉండాలి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారంటే దేవునికి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారంటే ఆయనకి మహాప్రేమ. వాళ్ళు ఎప్పుడూ ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటారు. ఆయనకి విరోధమైనటువంటి ఏ కార్యాన్ని కూడా వాళ్ళు చేయలేరు. సొలొమోను గారు కూడా చివరిగా ఏమన్నాడు? ఒక మాట చదవండి. ప్రసంగి గ్రంథం 12:12 చదవండి. ప్రసంగి 12:12 ఏమన్నాడు చదవండి. 12:13 చదవండి. ప్రసంగి గ్రంథం 12:13 ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. మానవ కోటికి ఇదియే విధి, ఇదియే విధి, ఇదియే విధి. అంటే మనుషులందరూ కూడా ఎలా ఉండాలట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే దేవునికి ఇష్టమట. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? దేవునికి అసహ్యమైన చెడుతనం అంతటిని అసహించుకొని ఆయన నీతి మార్గంలో చక్కగా వారు నడుచుకుంటారు. ఇంకా ఆయన నీతి మార్గంలో నడుచుకుంటే ఆయనకి కలిగే సంతోషమే కదండి. అంతకు మించిన సంతోషం ఆయనకి ఏముంటుంది చెప్పండి? ఇక అవునా? మనం చెడు పనులు చేయకూడదనే ఆయన ఆశ, ఆయన కోరుకునేది. మరి ఆ చెడ్డ పనులు మనం చేయకుండా ఉండాలంటే నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా. అలా ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని దీవిస్తాడు, వారి పిల్లల్ని తరతరాలు. ఎప్పటి వరకు? తరతరాలు. అబ్రహాం తరం గతించిన తర్వాత ఇస్సాకు తరం ఆశీర్వదించాడు కదా. ఇస్సాకు తరం గతిస్తే యాకోబు తరాన్ని మర్చిపోయాడా? చెప్పండి, మర్చిపోయాడా? మర్చిపోలేరు. ఎలా జ్ఞాపకం ఉంచుకున్నాడు చూడండి. మళ్ళా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడను. వారు చనిపోయారు, వాళ్ళ ముగ్గురు చనిపోయారు. వారి పిల్లలు మర్చిపోయాడా? చెప్పండి. ఇశ్రాయేలీలు మర్చిపోయాడా? యాకోబు నుంచి వచ్చినటువంటి వారే కదా ఇశ్రాయేలు సంతానం. ఇప్పటికీ ఆ దేశం ఉందా లేదా? ఇజ్రాయేల్ దేశం ఉందా లేదా? ఉంది. ఇశ్రాయేలీలు ఉన్నారా? ఒక దేశంగా ఏర్పడ్డారు వాళ్ళు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఎవరి సంతానమైనా ఒక దేశంగా నిలబడిపోయిందా? ఎవరి సంతానమైనా చెప్పండి. ఒక అబ్రహాము సంతానం ఒక దేశంగా స్థిరపడిపోయారు. ఒక్కడి సంతానం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు కదా, నీ సంతానమును ఇసుక రేణువులంతా విస్తారంగా చేస్తాను. విస్తారంగా కదా. నీ సంతతి ద్వారా సకల జాతుల ప్రజలు ఆశీర్వదించబడతారని చెప్పాడు. అలాగే జరుగుతుందా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా. ఈ విధంగా ఈ విషయాలన్నీ మీకు అర్థమైతే వారిని ఎలా ఆశీర్వదించాడో దేవుడు మీరు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మిమ్ములను, మీ పిల్లల్ని, మీ కుటుంబాలని ఆయన వృద్ధి పొందిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, అనేక మేలులు మీ జీవితాల్లో చేస్తాడు. కరువులో మిమ్మల్ని సజీవులుగా కాపాడుతాడు, మరణము నుంచి మీ ప్రాణాలని తప్పిస్తాడు, మీ చేతుల కష్టాన్ని మీరు అనుభవించేటట్లు చేస్తాడు. కాబట్టి మీరు, మీ పిల్లలు దేవుని యందు భయభక్తులతో వర్ధిల్లండి. చివరిగా ప్రసంగి సొలొమోను గారు చెప్పింది కూడా ఏంటి? మానవ కోటికి విధేంటట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి విధి. దానికి మించింది ఇంకోటి లేదు. ఆ భయభక్తులు కలిగిన ప్రతి తల్లిని, తండ్రిని, ప్రతి కుటుంబాన్ని, వారి పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి వృద్ధి పొందిస్తాడు. ఇటు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.